ఫేస్ డల్గా కనిపిస్తుందా? పిగ్మెంటేషన్, ట్యానింగ్ వల్ల ఫేస్లో గ్లో మొత్తం పోయిందా? చాలామంది డిఫరెంట్ వైటనింగ్ క్రీమ్స్ అనేవి యూస్ చేశారు. బట్ అవుట్ సైడ్ గ్లో కన్నా ఇన్సైడ్ నుంచి గ్లో వస్తే చాలా బెస్ట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేనైతే స్కిన్లో న్యాచురల్ బ్రైటనింగ్ ఎలా రావాలో అండ్ మన రెగ్యులర్ డైట్లో ఏ జ్యూసెస్ యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ వైటనింగ్ అంటే మన కలర్ని చేంజ్ చేయడం కాదు. ఇది మన న్యాచురల్ స్కిన్ టోన్ని క్లియర్గా ఉంచి పిగ్మెంటేషన్ని పోగొట్టి బ్రైట్నెస్ని యాడ్ చేయడం. కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్స్ తప్పకుండా కనిపిస్తాయి. సో ఫస్ట్ జ్యూస్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఇది 1 క్యారెట్ తీసుకోండి, అందులో హాఫ్ బీట్రూట్ యాడ్ చేసి జ్యూస్ చేయండి. అందులో ఫ్యూ డ్రాప్స్ లెమన్ యాడ్ చేయండి. సో ఈ జ్యూస్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది న్యాచురల్ విటమిన్ ఏ రిచ్ జ్యూస్ అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్ అండ్ డార్క్ స్పాట్ని తగ్గిస్తుంది అండ్ మీ స్కిన్లో పింక్ గ్లోని ఇస్తుంది. దీన్ని మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు అండ్ ఇది వీక్లీ 4 to 5 times తీసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్. ఇది విటమిన్ సి బూస్టర్, అంటే ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అండ్ దీని బెనిఫిట్స్ మీ స్కిన్లో పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ మీ స్కిన్లో కొలాజన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ విటమిన్ సి మీ స్కిన్ని గ్లో బ్రైట్నెస్ ఇస్తుంది. అండ్ ఇది ఫ్రెష్ జ్యూస్ తీసుకోండి అండ్ షుగర్ యాడ్ చేయకండి. మన నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి కుకుంబర్ ప్లస్ మింట్ లీవ్స్. ఇది ఒక కుకుంబర్ తీసుకోండి, అందులో కొన్ని మింట్ అంటే పుదీనా లీవ్స్ తీసుకొని అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. సో దీని బెనిఫిట్స్ వచ్చేసి మన స్కిన్ని డీహైడ్రేటెడ్ కాకుండా ఉంచుతుంది, అంటే హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇది మన స్కిన్లో డల్నెస్ని తగ్గిస్తుంది అండ్ ఎవరికైనా ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిస్తుంది అండ్ మన బాడీని కూల్గా చేస్తుంది. అండ్ ఇది మెయిన్లీ యాక్నీని కూడా తగ్గిస్తుంది అండ్ ఇది సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి టొమాటో జ్యూస్. దీంట్లో లైకోపిన్ అనేది ఉంటుంది. సో దీని బెనిఫిట్స్ ఇది ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేస్తుంది అండ్ మన స్కిన్ని టైటనింగ్గా కూడా ఉంచుతుంది. అండ్ ఇది వీక్లీ 3 times తీసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ జ్యూస్, ఇది ఆమ్లా జ్యూస్, అంటే ఉసిరికాయ జ్యూస్. ఇది నేను కూడా తీసుకుంటాను. దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. ఆమ్లాని విటమిన్ సి పవర్ హౌస్ అని కూడా అనొచ్చు. సో దీని బెనిఫిట్స్ మీ స్కిన్ని బ్రైటనింగ్గా ఉంచుతుంది అండ్ విటమిన్ సి అనేది ఇంప్రూవ్ చేస్తుంది. దీని బెనిఫిట్స్ మీ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని రిపేర్ చేస్తుంది అండ్ ఇది హెయిర్కి అండ్ స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. అండ్ రోజు మార్నింగ్ 20 ml వాటర్తో డైల్యూట్ చేసి తీసుకోండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నా. అండ్ మీరు ఈ ముందు చెప్పిన 4 జ్యూసెస్ అవైలబుల్గా లేకపోతే కనీసం ఆమ్ల జ్యూస్ అయినా తప్పకుండా తీసుకోండి, రెగ్యులర్గా తీసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. నేను జెన్యూన్గా చెప్తున్నాను, ఒక్కసారి మీరు యూజ్ చేసి చూడండి. అండ్ గోల్డెన్ రూల్స్ చెప్పబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ గోల్డెన్ రూల్స్ ఏంటంటే అవాయిడ్ జంక్ ఫుడ్స్ అండ్ రెగ్యులర్గా 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోండి అండ్ షుగర్ని అవాయిడ్ చేయండి అండ్ ప్రాపర్గా స్లీప్ అనేది తీసుకోండి. అండ్ జ్యూసెస్ తీసుకోవడం పాటు మీ హెల్తీ లైఫ్ స్టైల్ని కూడా ఉంచండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్లీజ్ ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి అండ్ మీరు జ్యూసెస్లో షుగర్ యాడ్ చేయడం వంటివి అండ్ ఓన్లీ జ్యూసెస్ డైట్ని మాత్రం తీసుకోకండి అండ్ మీ రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్ కంపల్సరీగా చేయండి. జ్యూసెస్ అంటే ప్యాక్ చేసిన జ్యూసెస్ మాత్రం తీసుకోవద్దు. అండ్ మీకు ఒకటి హానెస్ట్ ట్రూత్ చెప్పనా, గ్లో అనేది మీరు బయట క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల అయితే రాదు. మీరు హెల్తీ డైట్ తీసుకుంటే అది లోపల నుంచి మీ స్కిన్ని బ్రైటనింగ్గా ఉంచుతుంది. అండ్ మీరు కన్సిస్టెన్సీగా 3 to 4 weeks ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. పేషెన్స్ ఉంటే న్యాచురల్ గ్లో అనేది కంపల్సరీగా వస్తుంది. మీరు న్యాచురల్ గ్లో కావాలనుకుంటే కామెంట్లో గ్లో అని టైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత అయితే మిమ్మల్ని హెల్తీగా ఉంచడం నా బాధ్యత. అండ్ నెక్స్ట్ వీడియోలో ఓపెన్ పోర్స్, డల్ స్కిన్ కోంబో ట్రీట్మెంట్ గురించి చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.